కేవట్ట సుత్తం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, కేవట్ట అనే ఒక ధనవంతుడు బుద్ధుడి దగ్గరకొచ్చి, మీ భిక్షువుల చేత అద్భుతాలు చేయించండి, అప్పుడు జనాలు మిమ్మల్ని ఇంకా గౌరవిస్తారు అని అడుగుతాడు. దీనికి బుద్ధుడు చెప్పిన సమాధానం నుంచే మనం 3 కీలక విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది, అద్భుత శక్తుల మీద బుద్ధుడికున్న అభిప్రాయం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, భిక్షువుల పని గారడీలు చేయడం కాదు, వాళ్ల లక్ష్యం మనస్సుని అదుపులో ఉంచుకుని ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటమే అని. అంటే శక్తులు చూపించడం కన్నా అర్హత్ అనే ఉన్నత స్థితికి చేరడమే అసలైన విజయం. ఇక రెండోది, ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. చూడండి, ఒక భిక్షువుకి ఒక సందేహం వస్తుంది, చనిపోయాక ఈ పంచభూతాలు ఎక్కడికి పోతాయి అని. సమాధానం కోసం అతను తన శక్తులతో ఏకంగా బ్రహ్మలోకం వరకు వెళ్తాడు. కాని ఆశ్చర్యంగా బ్రహ్మకి కూడా సమాధానం తెలియదు. దీంతో అతను నిరాశగా మళ్లీ బుద్ధుడి దగ్గరికే వస్తాడు. ఇక చివరిగా బుద్ధుడి అసలైన సమాధానం. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పారో తెలుసా? ఆయన ఆ భిక్షువుతో, నువ్వు అడుగుతున్న ప్రశ్నే తప్పు అన్నారు. సరైన ప్రశ్నేంటంటే నామము అంటే మనస్సు, మరియు రూపము అంటే శరీరం, ఇవి రెండు ఎక్కడ ఆగిపోతాయి అని. ఎప్పుడైతే ఒక వ్యక్తి అర్హత్ స్థాయికి చేరుకుంటాడో వాళ్లలో ప్రాపంచిక స్పృహనేది ఆగిపోతుంది. అప్పుడు మనసు, శరీరం రెండూ శాశ్వతంగా ఆగిపోయి పునర్జన్మలేని నిర్వాణ స్థితి కలుగుతుంది. అంటే నిజమైన జ్ఞానం బయట చేసే అద్భుతాల్లో కాదు, మన లోపల జరిగే పరివర్తనలోనే ఉందని ఈ కథ స్పష్టం చేస్తుంది.